సులేమానే. देखो वो सुलेमान. చిన్న టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడనుకో సులేమాన్ అని అర్థం. తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్ అడుగు తిరుగు. వాడే సులేమాన్. సులేమాన్ రాంబాబు అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా. అరే నీకే చెప్పేది ఆగు. వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు. అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తిరిగివా నీకు? అరే నువ్వు భాషా సరస్వతిని కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు. నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. అచ్చా, అచ్చా. మీరు వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. అమ్మో, రోజుకు 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? వాడా. యాగంటికి వెళ్ళాలి. ఏంటి పెద్దనా పోతున్నావా, లేకపోతే పొద్దున్న చిట్ట శాతనే ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగు వచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలి. యాగంటికి వెళ్ళాలి. ఆడేం పని? నాకెందుకులే. ఇప్పుడు యాగంట అంటే సరాసరి అట్ట పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పడం చాలా కష్టంలే. నేనోటే పోతానా, పద. పెద్దనా ఈ యాగంటికి ఇటు వెళ్ళాలి. ఇటు అన్నావేంటి? అటు కదా. ఇదిగో అటు కాదు, ఇటు చూపెట్టాను. ఏపీ 9 హైదరాబాదు. బండి ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? కారే కొనుక్కొచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందు ఫ్రీ. 1 2 3 4 5 6. కంగారు పడుకో, 300 2 సార్లు లెక్కెట్టా. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఈ ఊరేగా. తెలుసు గాని ఇది యాగంటేగా? యాగంటే కాదుగా. అయిపోయాను. మరి యాగంటి కట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. ఖరా థమ్స్అప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్కిచ్చా. ఇదోటి చేయాలేంటి? కాళ్ళు నా మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. పోనీ. ఎలా ఏం చదువుతున్నారా? నేను 2 ఇటు 4 ఆడ 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు కోచి చదువుకుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగి వాళ్ళం లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 మినిట్. రేపు యాగంటికి వెళ్ళాలరా. ఇటే ఆ తాటి తోపులు దాటాక రైట్కి వెళ్ళాలి. థ్యాంక్స్, బాగా చదువుకో. అలాగే. దగ్గరికి వచ్చాం. ఆ తాటి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా. రైట్ రైట్ అంటే కుటిరా. ఇదే యాగంటే. అదిగో ఆంటీ. యాడికెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటికి. అకాయ్
పూర్ణగడిలు ఎక్కడ? ఆ? ఏం అడుగుతుండావు? పూర్ణచంద్రరావు గారింటి. అదే పూర్ణగడి ఇల్లు. శనిగారు పోడా కండ్లు నొక్కుపోతారా? చూడక్క, మన పూర్ణయ్య బాబుని ఆడంటున్నాడు. ఈండోరు బడా పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు, పిల్లలుండే బడి. ఆడనే ఉంటాడు. ఎట్నే సరి సమానంగా పోండి. సచ్చినోడని నీ! ఓర్ని మొహాన్ని తేడా. వదినా, నాగరాజు పాలని తాగేశాడు. తాగు. అని మరి నాకు కమాన్. భలే ఐడియా అన్న. బుట్లో పైపు పెట్టి జనాలు బొట్లో పడేశావు. తమ్ముడు, వినాయకుడు నాగరాజు పాలు తాగుతున్నారు అన్నప్పుడే జనాలు బుట్టలో పడిపోయారు. కొత్తగా మనం పడేసేదేంటి? హలో, రియల్ ఎస్టేట్ ఎర్రీ స్వామి స్పీకింగ్. ఏంది? హైదరాబాద్ నుంచి బాత్ కట్టా హై. బోలో బోలో. వాట్? నీ కమ్మిన ప్లేస్ లో చార్మినార్ ఉందా? నేను కొన్నప్పుడు లేదే, మధ్యలో ఎవడో కట్టుంటాడులే. ఓ పని చేయవయ్యా, నువ్వు చార్మినార్ వదిలేసాయి, వైజాగ్ వచ్చేసాయి. వైజాగ్ లో సముద్రం లోపల బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. నువ్వు సబ్బీర్లో వచ్చేసాయి, నేను సగం రేటుకే ఇస్తా. నాగరాజా, నాకు ఎలాగైనా సంతాన ప్రాప్తి కల్పించు నాగరాజా. పాలు పుట్టలో పోస్తే నీకు పిల్లలలా పుడతారమ్మా. అది మీ ఆయన పుట్టలో పోయి వాడికి ఎనర్జీ వస్తుంది, నీకు కడుపు వస్తుంది. అలాగే స్వామి. నాగరాజా, నా కూతురికి పైసా కట్నం లేకుండా అల్లుడు రావాలి. నా కొడుక్కి బోలెడంత కట్నం తెచ్చే కోడలు రావాలి. అమ్మా జగదాంబ, పాలు పోస్తూనే కోరికలు కోరవచ్చమ్మా. క్షమించు స్వామి. స్నేక్ స్పీకింగ్. మా ఆయన బట్టతల మీద వెంట్రుకలు రావాలి. అలాగని సెకండ్ సెటప్ పెట్టకూడదు. ఆ సెటప్ అంతా నువ్వే చూడాలి స్వామి. భగవాన్, మా కాలనీలో పరాయి కొట్టమా? తొక్కులోది భక్తురాలా, అవును పాలికి లీటర్ అంత కోరికలు తప్పమ్మా. మోసం, దగా, షూటింగ్. పుట్టకు పైపు పెడతావా? నీ పొట్లో పెడతాందా? ఇదిగో పాలు నువ్వు తాగడమే కాకుండా పైగా ఏదో కుక్కకు పోస్తావా? దాన్ని అంటావేంటి? నీకంటే ఆ కుక్కే బెటరు. పంచాంగం మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది, లేదా పగిలిపోద్ది తబల్లా. తమరు పగల పడతారని కాలనీ మొత్తం తెరుచుకొని కూర్చుంది. అసలు వీడు ఇక్కడ సెటిల్ అయినప్పుడే ఇక్కడి నుంచి తరివేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. వెరీ గుడ్ అన్నా. ఇక్కడ అందరికి కొంపలున్నాయి. కొంప గుడు లేనిది ఎవరికి? నీకు నీ కుక్కకి. కరెక్ట్. మరి దిక్కు లేనోడికి ఎవడి దిక్కు? దేవుడే. అందుకే ఇక్కడ సెటిల్ అయ్యాను. మనకి ఇక్కడే ఫుడ్, ఇక్కడే బెడ్, ఈ లొకేషనే మనకి అకామిడేషన్. రే రే, అడ్డమైన వాళ్ళు పడుకోవడానికి అదే నీ బాబు కట్టించిన గుడి కాదు. హలో హలో, సారీ. హలో, ఎర్రీ స్వామి బాత్ కట్టా హై. ఏంట్రా ఇంకా మైసందల్లి ఎంట్రా లేదా అని చూస్తున్నా. వచ్చావు? ఏ బాబు ఈ గుడి కట్టించినా ఈ బాబు ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకో. పొద్దున్నే వాడుతూ ఏంటమ్మా నీ గొడవ? పద. పని పాట లేకపోయినా నోటికి ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. వామ్మో, చేతులు పైకి మడిచేవేంటి? ఎన్టీ రామారావు, ఈశ్వరంగారావు ఇద్దరు కనిపిస్తున్నారా నాయను? ఏం చేశా? పని పనా? అదేంది? దానికి మనీ. మనే? ఇంకోసారి పని పాట లేదని చెప్పావనుకో పగిలిపోద్ది. తబలానా బాబు? ఎస్, కరెక్ట్. ఆపేసారే, ఆడండ్రా. పాట అయిపోయింది సార్. ఏం పాట రాది? లైన్ వెయ్యరా గురు, లైన్ వెయ్యరా, టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యరా. ఎలా ఉంది సార్ పాట? చాలా బాగుందిరా. ఎవరు రాశారా ఈ పాట? వీడే సార్, వీడే. వీడా? వీడే. రా, 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 రా. ఇదే పాట నేను పాడితే ఎలా ఉంటుందో నువ్వు పాడు. వెయ్యలేనురా, లైన్ వెయ్యలేనురా, ఏజు బారయ్యింది ఆడలేనురా. ఓహో, ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట నా మీద మీకు. సార్ ఎక్కడికి సార్? ఏం లేదురా, మీరు ఇప్పుడు పాడిన పాట ప్రిన్సిపాల్ గారికి పాడి వినిపించి మీ అందరికి టీసీలు ఇప్పిందామని. ఫ్యూచర్ లో ప్రిన్సిపల్ కావాల్సిన మీరు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయడం ఏంటి సార్? అవును సార్, మీరందరూ నా కాళ్ళు పట్టుకు బ్రతిమాలినా సరే నేను ఒప్పుకోను. అంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట. No, నేను ఒప్పుకోను. మీరు నా కాళ్ళు తీసుకున్నా సరే నేను ఒప్పుకోను. No, నేను ఒప్పుకోను. No, no, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను. No, no, I can't. ఒరే అమ్మాయిలు చూస్తున్నారు, వదలండి బాబు, దండం పెడతాను. ఒరే వదలండి బాబు.
ప్యాంట్ లాగిన విషయం బయటికి చెప్పండి. అవునరా కుటుంబంలో వెయిటింగ్ రా. ఏంట్రా కుటుంబరావులు కోపంగా ఉన్నారు? ఎరా మాస్టర్ ప్యాంట్ లాగారట. ప్యాంట్ లూజ్ గా ఉంటే మాదా తప్పు? మీకిదేం పోయే కాలం రా. మా కాలంలో మాస్టర్లు అంటే ఎంత గౌరవం, ఎంత భయం. అదా మరి ఆ కాలంలో మాస్టర్లు పాఠాలు బాగా చెప్పేవాళ్ళు. ఏడిసేవులే, అప్పట్లో స్టూడెంట్స్ బాగా వినేవాళ్ళు. మరి ఇప్పుడు మీలో అడ్డగాడిదిలా తయారవుతున్నారు. ఒరేయ్, మీ చదువుల కోసం ఎంత కష్టపడుతున్నావో తెలుసా? చదువుకోలేక మేమెంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు? కష్టపడితే సరస్వతి రాదురా, ఇష్టపడితే వస్తుంది. ఏ సరస్వతి నాన్న? ఒరే ఒరే ఒరే, బీపీ తెప్పిస్తున్నారు కదరా. అయినా మీ బాగు కోసం చెబుతుంటే అర్థం చేసుకునేట్రా వెధవల్లారా. అర్థం చేసుకుంటే మేమెందుకు పెద్దలవుతాం? పదండ్రా. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ ఇచ్చాడు? రాంగ్ స్టెప్ ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? మర్డర్? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తాయి. మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. సరే, చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. ఏంటలా పారేస్తావా? చేతరాతులు వాడు. అసలు వాసు గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే, ఏదో జోక్ అసలు అనాలే నాతో మాట్లాడదు ప్లీజ్. కదా, ఆ మాత్రం కోపం నాతో వస్తే మాట్లాడదు. అమ్మాయి, ఎప్పుడూ ఇంతే. ఏదో జోక్ అనాలి. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో, ఇప్పుడు నేను